నమస్తే. నేను మీ రేవంత్ చెలమల. సో, చాలామంది ఎన్ఆర్ఐస్‌కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాం. కానీ మన భారతదేశంలో మాత్రం చాలా ప్రాపర్టీస్ అలానే ఉండిపోయాయి. మన తాతల నుంచి వచ్చినవి, నాన్నల నుంచి వచ్చినవి ప్రాపర్టీస్ అలానే మిగిలిపోయాయి. ఆ ప్రాపర్టీస్ ఏదో ఒక టైంలో ఇక్కడ అమ్మేసి మనం ఆ కంట్రీకి డబ్బులు తీసుకువెళ్ళిపోవాలి. ఈ తీసుకెళ్లే ప్రాసెస్‌లో చాలా మిస్టేక్స్ చేస్తూ అన్నెసరీ ఇష్యూస్‌ని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎదుర్కొంటున్నారు. సో, దీనికి సంబంధించి లీగల్ మెథడ్స్ ఏంటి అని డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు చార్టర్డ్ అకౌంటెంట్ బలరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, నా క్లయింట్స్ కొంతమంది కాదు, చాలా మందికి ఉన్న డౌట్ యాక్చువల్గా. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం అటు యూఎస్ అని, యూకే, కెనడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. కొంతమంది సిటిజన్స్ కూడా అయిపోయి ఉంటారు కొన్ని కంట్రీస్లో. కానీ వాళ్ళ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తాతలు, ముత్తాతలు ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ కొంతమంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాంలే అనే ఆశతోటి ఇక్కడ ప్రాపర్టీస్ కొని కూడా పెట్టుకున్నారు చాలామంది. కానీ వాళ్ళకి పుట్టిన పిల్లలు ఆల్రెడీ అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. ఇంకా అక్కడ పుట్టి పెరిగారు అని అంటే దే ఆర్ అమెరికన్స్ బై డిఫాల్ట్. అంటే ఆ కంట్రీ, ఆ నేషనల్ అయిపోతారు మీరు. సో వాళ్ళ భవిష్యత్తు అక్కడ ఉంది కాబట్టి అమ్మి డబ్బులు వెనక్కి తీసుకెళ్లే దాంట్లో చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇండియన్ రియల్ ఎస్టేట్ని అమ్మి తీసుకెళ్లేటప్పుడు కొన్ని సమస్యలు నేను గమనించాను. కొంత వైట్ ఇస్తారు, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంత క్యాష్ ఇస్తామని అంటారు. ఆ డబ్బుల్ని ఏదో రకరకాల వేస్లో ఇక్కడ మేము ఇండియన్ రూపీస్ ఇస్తే అక్కడ డాలర్స్, ఇట్లా రకరకాల యాక్చువల్లీ స్పీకింగ్ ఇల్లీగల్ మెథడ్. దానివల్ల చాలా సమస్యలు ఉంటాయి. సో ఈ ట్రాన్సాక్షన్ చేయాల్సిన విధానం ఏంటి, ఇందులో ఏదైనా తప్పు జరిగితే మనకి ఇండియన్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయి ఉండొచ్చు, లేకపోతే అటు ఫారెన్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ ఆరిజిన్ కంట్రీ రిలేటెడ్ ఇష్యూస్ ఏ విధంగా ట్రిగ్గర్ అవుతుంటాయి? సో మీరు అన్నట్టుగా ఎన్ఆర్ఎస్కి కానీ లేదంటే ఇండియన్ ఆరిజిన్స్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ అవుట్ సైడ్ ఇండియా, వాళ్ళందరికీ ఇన్హెరిటెన్స్లో వచ్చిన ప్రాపర్టీస్ ఏవైతున్నాయో అవి సేల్ చేసినప్పుడు ప్రాక్టికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎస్. సో మీరు అన్నట్టుగా ఆ సేల్ చేసినప్పుడు వచ్చే కన్సిడరేషన్ ఏ ఫామ్లో వస్తుంది, క్యాష్లో వస్తుందా లేదంటే వైట్లో వస్తుందా అనేది కొన్ని ప్లేసెస్లో ఆ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆ వచ్చిన అమౌంట్ పైన టాక్సేషన్ ఏ రకంగా ఉంటుంది ఇండియాలో, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉన్న రెస్పెక్టివ్ కంట్రీస్లో టాక్సేషన్ ఎలా ఉంటుంది అన్నది మేజర్ కన్సర్న్స్. ఎస్. సో టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కేస్ టు కేస్ వేరీ అవుతుందండి. సో దేర్ ఇస్ నో స్పెసిఫిక్ ఆన్సర్ టు ఇట్. ఓకే. దట్స్ ప్రైమరీ థింగ్ టు లుక్ ఎట్. అంటే మీరు ఇక్కడ సేల్ చేసిన దాన్ని ఎట్లాంటి ప్రాపర్టీ అది, దానిపైన మీకు క్యాపిటల్ గెయిన్ ఎలా వస్తుంది ఒకటి, మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ రెస్పెక్టివ్ కంట్రీ యొక్క టాక్సేషన్ రూల్స్ ఏంది అని కూడా చూసుకోవాలి. ఓకే. ఈ రెండింటిని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే. బట్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మీరు బయట వాళ్ళు కాబట్టి మీరు తీసుకునే కన్సిడరేషన్ ఏదైతుందో అది కంప్లీట్గా వైట్గా తీసుకోవడమే ఉత్తమం. ఓకే. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ప్రిఫర్. ఎస్. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ లీగల్ మెథడ్. దట్ ఈస్ వాట్ ఈస్ సజెస్టెడ్ టు గో బై లీగల్. అలా Yes. కాబట్టి సో వన్ ఈజ్ అబౌట్ టేకింగ్ ద మనీ, హౌ యూ వాంట్ టు టేక్ దట్ వెన్ యూ సెల్ ఇట్. వైట్లో తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ నుంచి ఒక లీగల్ ప్రాసెస్లో మీ రెస్పెక్టివ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అది కాకుండా వేరే ఏ రకం చేసినా కానీ యూ విల్ బీ ఇన్ ట్రబుల్స్. అదొకటి. రెండోది ఏంటంటే కనుక ఇక్కడ మనం ప్రాపర్టీ ఎప్పుడైతే సేల్ చేస్తామో యాజ్ అన్ ఎన్ఆర్ఐ, సేల్ చేసినప్పుడు బయ్యర్ ఏం చేయాలంటే వాళ్ళ టీడీఎస్ కట్ చేయాలి, చేసి నెట్ అమౌంటే చేయాలి. ఆ టీడీఎస్ అమౌంట్ కూడా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అలా కాకుండా మీరు కొంత ప్లాన్ చేసుకొని ముందుగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకొని సర్టన్ ఫార్మ్స్ ఉంటాయి, అది తీసుకొని చేస్తే కనుక చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ టీడీఎస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే క్యాపిటల్ గెయిన్స్ ఎంత రావచ్చో మనం ముందుగానే యాంటిసిపేట్ చేయటం. క్యాపిటల్ గెయిన్ ఎంత యాంటిసిపేట్ చేసి దాని ప్రకారం మనము ఆ పర్మిషన్ తీసుకుంటే కనుక ఓకే. బయ్యర్ మీకు పేమెంట్ చేసేప్పుడు చేసే టీడీఎస్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ అమౌంట్, 2%, 5% అంతకంటే తక్కువ చేస్తారు. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి. ఎస్. ఆ అప్రూవల్ ఏదైతే ఉందో అది మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని బయ్యర్కి ఇస్తే కనుక బయ్యర్ దాని బేస్ మీద తక్కువ అమౌంట్ ఆఫ్ టీడీఎస్ చేస్తారు. ఓకే. తర్వాత మీరు ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుందో దానిలో ఈ టీడీఎస్ ఏదైతే చేస్తారో అది మీరు ఆల్రెడీ చూపించి దాని ప్రకారం అడ్జస్ట్మెంట్ చేసి నెట్ అమౌంట్ ట్యాక్స్ పే చేస్తారు. బట్ ఇనిషియల్గా టీడీఎస్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎక్కువ కాకుండా తక్కువ అమౌంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ సెకండ్ థింగ్ టు లుక్ ఎట్. ఓకే. ట్యాక్స్ ప్లానింగ్లో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, వచ్చిన ప్రొసీడ్స్ని మీరు బయటకు తీసుకెళ్తారా, దాన్ని బట్టి మీకు ఎంత ట్యాక్స్ పడుతుంది అవన్నీ మీకు రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు చూసుకోవాలి. దట్ ఈస్ థర్డ్ థింగ్. మీరు ఈ అమౌంట్ని మీరు బయటకు తీసుకెళ్ళేప్పుడు రిక్వైర్డ్ ఛానల్స్ త్రూ తీసుకెళ్ళాలి. అఫ్ కోర్స్ యూ విల్ టేక్ ఇట్ త్రూ బ్యాంక్ ఛానల్స్. అప్పుడు కూడా మీకు నెసెసరీ అప్రూవల్స్ బ్యాంక్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, దాని ప్రకారం తీసుకెళ్ళాలి. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి మీకు అక్కడ రెస్పెక్టివ్ కంట్రీలో టాక్సేషన్ ఉందా లేదా,
కొన్ని కంట్రీస్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీరు ఆ రెస్పెక్టివ్ కంట్రీలో వచ్చిందా ఇన్కమ్, బయట నుంచి వచ్చిందా ఇన్కమ్, ఎక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా ట్యాక్స్ పడవచ్చు. యుఎస్ లాంటి కంట్రీస్లో, యూఎస్ లాంటి కంట్రీస్లో, ఈవెన్ యూకే కూడా ఈ మధ్య చేంజ్ చేశారు. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ కానీ మిగతా వచ్చిన వాటిపైన కూడా ట్యాక్సెస్ ఉంటుంది. సో అదే మీరు దుబాయ్ లాంటి ప్లేస్లో ఉన్నప్పుడు మీకు అట్లాంటి ట్యాక్స్ లేదు. సో మీరున్న ప్లేస్లో ఆ కంట్రీ స్పెసిఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ట్యాక్స్ పడుతుందా లేదా, ట్యాక్స్ పడితే మీరు ఇండియాలో ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి ఈ ట్యాక్స్ మీరు అక్కడ కంట్రీలో ట్యాక్స్ క్రెడిట్ లా క్లెయిమ్ చేసుకుని నెట్ అమౌంట్ యాజ్ ట్యాక్స్ పేబుల్ కూడా చూపించవచ్చు. అది కూడా మీకు ఆ కంట్రీకి ఇండియాకి మధ్యలో డిటిఏస్ అంటే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ లాంటివి ఉన్నాయా లేవా, ఉంటే క్యాపిటల్ గెయిన్స్ కి ఎట్లాంటి రేట్స్ అప్లికేబుల్ అవుతాయి, దాన్ని బట్టి ఇక్కడ ట్యాక్స్ కట్టడము, అక్కడ మీరు ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మీ కంట్రీ రూల్స్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఆ కంట్రీని చూసుకొని దాని ప్రకారం డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, అవన్నీ అప్లై చేసి ఎంత అమౌంట్ మీరు క్రెడిట్ తీసుకోవచ్చు, నెట్ అమౌంట్ మీరు అక్కడ పే చేయడం, అట్లాంటివన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ల్యాండ్స్ అమ్ముతున్నాం అంటే సాలిడ్ అమౌంటే వస్తుంది. అండర్ ఎల్ఆర్ఎస్ మనకి ఒక మేబీ $250,000 వరకు లిమిట్ ఉన్నట్టుంది. డబ్బులు ఇంకెక్కువనే వస్తాయి. $250,000 అంటే గట్టిగా 2 కోట్లు కూడా కాదు, సమ్ టైమ్స్ 10 కోట్లు కూడా డబ్బులు రావచ్చు. మరి అంత అమౌంట్ని వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా? సో మీకు వచ్చిన సోర్స్ని బట్టి దర్ ఇస్ అనదర్ వే ఆల్సో టు సెండ్ మనీ. $250,000 ఇన్ ఎన్ ఇయర్ ఆ లిమిట్ అవుతుందో అది వెరీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కోసం, అంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్, ఆ ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ మీట్ చేయడం కానీ సడన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ తీసుకెళ్లే మనీ. ఓకే. అలా కాకుండా మీకు ఈ రియల్ ఎస్టేట్ మనీ కానీ లేదా ప్రాపర్టీ సేల్ చేయడానికి వచ్చిన అమౌంట్ ఏతుందో దానికి హైయర్ లిమిట్స్ ఉన్నాయి. మీరు అంతకంటే ఎక్కువ అమౌంట్ పంపించడానికి అవకాశం ఉంది. అది కాకుండా మీరు వేరే ఇన్వెస్ట్మెంట్లు, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐస్ కానీ ఓడిఐస్, ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేసేయడానికి తీసుకెళ్తే అప్పుడు ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా చేయొచ్చు. ఓడిఐస్ అంటే బయట నుంచి తెచ్చిన డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తాను. ఇక్కడ నుంచి మీరు బయట ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్ ఫార్మ్ ఆఫ్ కార్పొరేట్స్, కార్పొరేట్స్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అప్పుడు ఓడిఐ లిమిట్స్ అప్లికేబుల్ అవుతాయి. అప్పుడు ఏంటంటే మీకు ఆ బయట ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఏంది, ఇక్కడ మీకు వాల్యుయేషన్ ఏంది, ఎంత పర్సెంటేజ్ తీసుకెళ్ళొచ్చు అవన్నీ వేరీ అవుతాయి. బట్ యూ యాజ్ అన్ ఇండివిజువల్ $250,000 యాజ్ ఎల్ఆర్ఎస్ లేదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వేరే నుంచి వస్తే కనుక హైయర్ లిమిట్స్ అవి ఉన్నాయి. $1 million వరకు తీసుకెళ్ళచ్చు. ఇన్ జనరల్ గా ఇండియన్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎన్ఆర్ఎస్ కి వచ్చే మోస్ట్ కామన్ నోటీసులు ఏముంటాయి? ఇప్పుడు ఇట్లాంటి మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా చూపించారా లేదా, కరెక్ట్గా చూపించకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి బట్ మీరు రిటర్న్స్ చూపించిన తక్కువ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు నోటీస్ వస్తుంది, లేదా మీకు ఇన్కమ్ వచ్చింది దాన్ని మీరు చూపించలేదు. ఇప్పుడు ఇక్కడ నోటీస్ ట్రిగ్గర్ అయింది, ఇక్కడ నుంచి డబ్బులు ఏదో తీసుకెళ్లారు. దేర్ ఆర్ సర్టన్ ఫార్మ్స్ నీడ్ టు బి సబ్మిటెడ్ వెన్ దెర్ ఇస్ అన్ ఆడిట్ ఇఫ్ రిక్వైర్డ్. ఆ ఫార్మ్స్ ఏం లేకుండా డబ్బులు తీసుకెళ్లిపోయారు, ట్రాన్స్ఫరే కదా అని చెప్పేసి. సో ఇండియన్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది, అది ఇక్కడ వరకే పరిమితం అవుతుందా? వాళ్ళు ఉండేటువంటి కంట్రీలో కూడా ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తాయా? అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంట్రీ దట్ యూ లివ్ ఇన్. కొన్ని కంట్రీస్కి ఏంటంటే ఇండియాకి ఆ రెస్పెక్టివ్ కంట్రీస్కి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఓకే. సో అట్లాంటి కంట్రీలో ఉంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఆ రెస్పెక్టివ్ కంట్రీకి కూడా పంపడానికి అవకాశం ఉంది. అంటే ఫట్కానా? ఫట్కా అయ్యొచ్చు, వేరే మామూలుగా ఈచ్ కంట్రీకి స్పెసిఫిక్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈ తీసుకున్నాక యూఏఈ ఇండియాకి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అగ్రిమెంట్ ఉంది. యుఎస్ కి కూడా నాకు ఐడియా లేదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఉంది. చాలా కంట్రీస్ ఇట్ ఈస్ దేర్. అప్పుడు ఏమవుతుందంటే కనుక ఇక్కడ ఇండియాలో ఉన్న ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దే కెన్ షేర్ విత్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కంట్రీ. అట్ ద సేమ్ టైం వైస్ వర్సా అక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ ఆ కంట్రీ మన ఇండియాలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ వివిధ మినిస్ట్రీస్ కానీ షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ హైడ్. అన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎక్కడైనా ఎవరైనా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెటర్ టు డిస్క్లోజ్ అండ్ కంప్లై విత్ ద రూల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ hiding the information and later facing the problems. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా బిహేవ్ చేయొద్దు. Someone is watching you. So it is always advisable to comply with the rules and then complete the transactions in a regulatory or legal way. Thank you so much. చాలా డౌట్స్ క్లియర్ చేశారు. Thank you.